ఎవరైతే డెడ్ బాడీని పట్టుకొని ప్రొటెస్ట్ చేస్తుంటారో వాళ్ళకి 5 సంవత్సరాలు జైలు శిక్ష వేయాలని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ ప్రకటించింది. 5 సంవత్సరాలు జైలు శిక్ష అంటే సాధారణ విషయమా? ఏదో ఎమోషన్లో చనిపోయిన వారికి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు డెడ్ బాడీని ముందు పెట్టుకొని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. దీనికే 5 సంవత్సరాలు జైలు శిక్ష అంటే ఎలా మరి? కొన్నిసార్లు ఈ చట్టం తప్పుదోవ పెట్టేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసులు ఎవరికైనా దాన్ని నచ్చకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం ఉంది. ఎవరైతే చనిపోయారో వాళ్ళకి కాంపెన్సేషన్ ఎగ్గొట్టేదానికి కూడా అవకాశం ఉంది. ఇలా 5 సంవత్సరాలు జైలు శిక్ష అంటే ఎవరు ముందుకొచ్చి మాకు న్యాయం చేయండి అని చెప్పేదానికి అవకాశం ఉండదు. అందరూ భయపడి వెనక్కి తగ్గుతారు. అసలు మన ఇండియన్ కల్చర్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మన సౌత్లో ఇలాంటి సిచ్యువేషన్స్ మనం సాధారణంగా హాస్పిటల్స్ దగ్గర చూస్తూ ఉంటాం. ట్రీట్మెంట్ వికటించిన సందర్భంలో కొంతమంది చనిపోతుంటారు. ఇలాంటి సందర్భంలోనే బాధితులు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఈ శవాన్ని ముందు పెట్టుకొని ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. ఇదే చట్టం కొనసాగుతూ ఉంటే ఇలా ప్రొటెస్ట్ చేసేదానికి నిజంగా ఎవరికైనా అన్యాయం జరిగితే ప్రొటెస్ట్ చేయాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? తమిళనాడు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కరెక్టేనా?